ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. సో ఏదైనా ఒక డేటాబేస్ని కనుక మనం డిజైన్ చేయాలి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అని వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి మనం ప్రీవియస్ వీడియో ట్యుటోరియల్ డిబిఎంఎస్లో చెప్పుకున్నట్టు ప్రతి టెర్మినాలజీ అనేది ఎంతో కీ రోల్ కింద ప్లే చేస్తుంది. డేటాబేస్లో డిఫరెంట్ కాలమ్స్, ఎంటిటీస్ ఇవన్నీ మనం డిజైన్ చేస్తాం. సో ఈ డేటాబేస్ అనేది కలెక్షన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇందులో మనం ఎంతో డేటాని స్టోరేజ్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, రిట్రీవ్ చేస్తాం. సో ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని కనుక మనకి ఈ ప్రాపర్ యాక్యురేట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే సమ్ బ్లూ ప్రింట్ అనేది కావాలి. సో ఆ బ్లూ ప్రింటే మనం ERD డయాగ్రామ్స్ అని మనం చెప్పుకోవచ్చు. వీటిల్నే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ అని అంటారు. సో ఒక డేటాబేస్ డిజైన్ చేసే ముందు కంపల్సరీ ERD డయాగ్రామ్స్ అనేవి మనం ప్రిపేర్ చేయాలి. ఈ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ కనుక మనం ప్రిపేర్ చేయాలి అంటే మనకి సమ్ టూల్స్ అనేవి కావాలి. వన్, లూసిడ్ చార్ట్స్. సో ఈ లూసిడ్ చార్ట్స్ అనేది ఫ్రీ యాప్ కాదు, బట్ మనకి సమ్ ట్రయల్ పీరియడ్ అనేది ఇస్తుంది. సో ఇదొక ప్లాట్ఫామ్. అండ్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ విజియోని కూడా యూజ్ చేసి మనం ఈ చార్ట్స్ అనేవి డ్రా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా draw.io. సో draw.io. సో ఇందులో కూడా మనం ఈ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేయొచ్చు. సో లూసిడ్ చార్ట్స్, ఎంటిటీ మీకు చెప్పినట్టు లూసిడ్ చార్ట్స్ అవనివ్వండి, లేదంటే draw.io అవనివ్వండి, మైక్రోసాఫ్ట్ విజియో అవనివ్వండి, ఏదైనా ఇందులో అయినా మనం ఈ టేబుల్స్ని డ్రా చేయొచ్చు. మనకి ఏంటంటే టెర్మినాలజీ అదేవిధంగా బిల్డ్ చేసేటప్పుడు ఏమేమి ఎంటిటీస్ ఏంటి, అట్రిబ్యూట్స్ ఏంటి, ఫారెన్ కీ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి బ్లూ ప్రింట్ క్రియేట్ చేసేటప్పుడు. సో దీన్ని మనం ప్రిపేర్ చేసి దానికి ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఒక టూల్స్ కింద మనకి ఉపయోగపడతాయి. సో ఈ draw.io అనేది ఫ్రీ మన వర్షన్. మనకి ఇక్కడికి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి డిఫరెంట్ కనిపిస్తాయి. మనకి ఏ టెంప్లెట్ అవసరమో అది తీసుకోండి. సో మనం ఎంటిటీ రిలేషన్షిప్ చార్ట్స్ కాబట్టి ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్స్ క్రియేట్ చేయండి. సో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ అయిన తర్వాత సో మనం కస్టమర్స్ టేబుల్ ఏదైతే అది ఆర్డర్ టేబుల్ నేమ్ ఇస్తాం. అదేవిధంగా ఫారెన్ కీయా, ప్రైమరీ కీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కనెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ కనెక్షన్స్ అనేవి మనకి వెరీ ఇంపార్టెంట్. మనం టెర్మినాలజీలో చెప్పుకున్నట్లు 1 to 1 కనెక్షన్, 1 to ఓన్లీ 1 కనెక్షన్, 1 to మెనీ కనెక్షన్ అనేవి మనం తెలుసుకోవాలి. సో ఇదే మనం లూసిడ్ చార్ట్స్కి వచ్చేటప్పటికి కొన్ని సమ్ అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, లూసిడ్ చార్ట్స్కి ఫైల్, న్యూ ఫైల్, ఓకే, ఫ్రమ్ టెంప్లెట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి టెంప్లెట్స్ అనేవి సమ్ ప్రిపేర్ అవి ఉంటాయి. సో ట్రయల్ పీరియడ్ కావాలంటే ట్రయల్ పీరియడ్, లేదంటే మీరు కొన్ని ఫ్రీ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి, ఓన్లీ అవే యూజ్ చేయాలనుకుంటే క్రియేట్ ఎనీవే చేయండి. సో లూసిడ్ చార్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటాయి. సో టేబుల్స్ ఏవైతే టేబుల్స్ క్రియేట్ చేస్తాం, ఒక టేబుల్ ఎంటిటీ అనుకుంటాం. కాలమ్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా అట్రిబ్యూట్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కస్టమర్, అదేవిధంగా ఆర్డర్స్. సో ఇందులో ప్రైమరీ కీ ఏది, ఫారెన్ కీ ఏది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయన్ని అట్రిబ్యూట్స్, అదేవిధంగా ఆరెంజ్ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఎంటిటీస్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డేటాను నార్మలైజ్ చేయడానికి కనెక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వీటికే మనకి 1 to 1 కనెక్షన్, 1 to మెనీ కనెక్షన్స్ అనేవి ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనం ప్రీవియస్ వీడియో డిబిఎంఎస్ వీడియో ట్యుటోరియల్లో చెప్పుకున్నాం. సో కస్టమర్స్ నుంచి ఆర్డర్స్కి మనం కనెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత సో మనకి ERD కోఆర్డినాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇలా మనకి డిఫరెంట్ సింబల్స్ అనేవి ఉన్నాయి. 1 to 1 అయితే ఇక్కడ మనం ఇది ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తాం. 1 to మెనీకి ఇది యూజ్ చేస్తాం. 1 and ఓన్లీ కనుక అయితే ఇది యూజ్ చేస్తాం. అదేవిధంగా 0 to 1 కనుక అయితే ఇది, 1 or మెనీ అయితే ఇది, 0 or మెనీ అయితే ఇది యూజ్ చేస్తాం. సో దీన్ని బట్టి మనం కనెక్షన్స్ అనేవి డిఫైన్ చేస్తాం. సో వన్స్ మనం ఒక ERD డయాగ్రామ్ని ఈ విధంగా ఫుల్ ఫ్లెడ్జ్గా మనం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత, సో నేను ఈ వీడియో ట్యూటోరియల్లో జస్ట్ శాంపుల్ ఒక టేబుల్ మాత్రమే చూపిస్తున్నాను, అన్నీ చూపించట్లేదు. సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దీన్నే మనం బ్లూ ప్రింట్ అంటే DBS మన డేటాబేస్ బ్లూ ప్రింట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో దీన్ని మనం రిఫరెన్స్ కింద పెట్టుకుంటాం.
ఇన్ ఫ్యూచర్ ఏమన్నా మనకి ఎర్రర్స్ వచ్చినా సరే, లేదంటే మనం సమ్ అదర్ పర్సన్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడైనా సరే మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీన్నే మనం ఈఆర్డీని ఇక్కడ ఏదైతే చేసామో దీన్ని మనం ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. సో ఎక్స్పోర్ట్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధమైన కోడ్ అనేది వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఇన్ లూసిడ్ చార్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉన్న టేబుల్స్ నుంచి కూడా ఈ డేటాని ఇంపోర్ట్ చేసుకుని మనం ఈఆర్డి డయాగ్రామ్ అనేది లూసిడ్ చార్ట్స్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అదేవిధంగా కనుక ఇదే కనుక ఈఆర్డి డయాగ్రామ్ మీరు ఇంకా ఇన్ని డీటెయిల్గా కనుక చూడాలనుకుంటే ఇక్కడ డేటాబేస్ డయాగ్రామ్స్ అనేది కదా, సో ఇక్కడ కూడా మనకి ఈఆర్డి డయాగ్రామ్స్ అనేవి లభిస్తాయి. సో వన్స్ రైట్ క్లిక్ చేసి న్యూ డేటాబేస్ డయాగ్రామ్స్ అని క్లిక్ చేయండి. సో వన్స్ మీరు న్యూ డేటాబేస్ డయాగ్రామ్స్ అని మీకు డైరెక్ట్గా టేబుల్ వస్తే ఓకే, ఒకవేళ కనుక రాకపోతే చూడండి, మీకు సిస్టమ్ డేటాబేస్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్లో ఓకే ఇక్కడ పర్మిషన్స్ అని ఉంటాయి. సో ఇక్కడ మీకు రోల్ అనేది అడ్మినిస్ట్రేటర్ రోల్ అని ఉంటేనే మీరు ఈ డయాగ్రామ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయగలరు. ఓకేనా, సో ఒకవేళ పర్మిషన్స్లో మీకు రోల్ కనుక లేకపోతే మీరు రోల్ అనేది అడ్మినిస్ట్రేటర్ రోల్కి చేంజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు న్యూ డేటాబేస్ డయాగ్రామ్. సో నేను టేబుల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఈఆర్డి డయాగ్రామ్ అన్నమాట మీకు చెప్పింది. సో దీన్ని కూడా మనం ఈఆర్డి డయాగ్రామ్, సో ఇది కూడా బ్లూ ప్రింట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు కనెక్షన్స్ ఇక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా డేటాబేస్లో కూడా చేంజ్ అయిపోతాయి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మనం కనెక్షన్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈఆర్డి డయాగ్రామ్స్ అనేవి ఒక లూసిడ్ చార్ట్స్ కానీ, డ్రా.io కానీ, మైక్రోసాఫ్ట్ విజియో కానీ టూల్స్ని యూజ్ చేసి డ్రా చేసి ఈ విధంగా డేటాబేస్ని డిజైన్ చేసి మనం SQL సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాం. మీ అందరికీ కూడా ఈఆర్డి డయాగ్రామ్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏ విధంగా మనం SQL సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనేది చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మరెన్నో ఇటువంటి వీడియో ట్యుటోరియల్స్ కోసం లెర్నర్స్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ కామెంట్స్ చేస్తే మాకు అంత సపోర్ట్ ఫ్రెండ్స్. సో మాకు అదొక మోటివేషన్ కింద ఉంటుంది. సో మీ అప్కమింగ్ ట్యుటోరియల్స్ కానీ ఈ వీడియో పైన కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.